హాయ్ ఎవ్రీవన్, ఆర్ఆర్బీ నుండి గ్రూప్ డి 2024కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ బోర్డ్స్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంటెడ్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్. జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్కి సంబంధించిన లెవెల్ 1 పోస్టులను ఫిల్ చేయనున్నారు. మనకి సెకండ్ పాయింట్లో క్లియర్గా ఇచ్చారు. Board has decided that no recruitment shall be made in categories of hospital assistant, assistant depot stores, general assistant, assistant porter commercial, assistant catering, assistant cook medical, assistant canteen, office assistant, assistant workshop, assistant works workshop, assistant coach attendant, assistant lab mechanical, track maintenance group 4 PU, production unit. Accordingly, approval of competent authority for notifying vacancies for level 1 post in centralized employment notification ఈ మనకి కొన్ని కేటగిరీస్లో రిక్రూట్మెంట్ జరగట్లేదు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. హాస్పిటల్ అటెండెన్స్ డిపోట్ స్టోర్స్, జనరల్ అసిస్టెంట్ పాయింటర్, అసిస్టెంట్ పోర్టర్, అసిస్టెంట్ క్యాటరింగ్, కుక్ ఇలాంటి సమ్ కేటగిరీస్లో రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. మనకి ఈ కేటగిరీస్లోనే 10th క్వాలిఫికేషన్తో ఉన్న హాస్పిటల్ అటెండెన్స్ ఇలాంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఏ కేటగిరీస్లో అయితే రిక్రూట్మెంట్ జరగట్లేదో వాటిలోనే కొన్ని పోస్టులకి 10th క్వాలిఫికేషన్ అనేది సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. ఈ 14 కేటగిరీస్లో మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లుగా ఈ నోటీసులు అనౌన్స్ చేశారు. మనకి కేటగిరీ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పాయింట్స్మెన్ కేటగిరీలో 5058 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ 799 వేకెన్సీస్, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 301 వేకెన్సీస్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 13,187 వేకెన్సీస్. ఈ విధంగా మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. ఈ 14 కేటగిరీస్కి సంబంధించి టోటల్గా 32,438 వేకెన్సీస్ని ఫిల్ చేయనున్నారు. ఇక్కడ మనకి జోనల్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించి 1642 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. ఈ 32,438 వేకెన్సీస్తోనే ఈ నోటిఫికేషన్ అనేది వస్తుందా, లేకపోతే వేకెన్సీస్ ఏమైనా పెంచుతారా, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి వంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. మనకి ఈ నోటీస్లో ఈ 14 కేటగిరీస్లో ఉన్న 32,438 వేకెన్సీస్ గురించి మాత్రమే అప్డేట్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ గురించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది లేదు. మనకి క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలియాలి అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రావాల్సిందే. టెక్నికల్ పోస్టులు అన్నిటికి కూడా 10th ప్లస్ ఐటీఐ ఆర్ 10th క్లాస్ ప్లస్ రైల్వే అప్రెంటిస్ చేసిన వారు ఎలిజిబుల్ అని ఇచ్చారు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్కి సంబంధించి 10th ప్లస్ ఐటీఐ ఆర్ ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్గా ఇస్తారో అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో చూద్దాము. 10th క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్టులే చాలా తక్కువ, అవి కూడా ఫిల్ చేయట్లేదు. ఇవి టెక్నికల్ పోస్టులు కాబట్టి వీటికి 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో చూద్దాం మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, వేకెన్సీస్ ఈ వేకెన్సీస్తోనే ఫిల్ చేయనున్నారా, వేకెన్సీస్ ఇంకా పెంచుతారా అనేది చూద్దాము. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి వచ్చేసి 1642 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. మనకి కేవలం 14 కేటగిరీస్లో మాత్రమే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.